మహానటి సావిత్రి తన కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు. హీరోయిన్గా చేసింది, సెకండ్ లీడ్గా కూడా చేశారు. చివరి దశలో తల్లి పాత్రలు కూడా పోషించారు ఆమె. అయితే ప్రేమకు ప్రతిరూపంగా ఉండే సావిత్రి హీరోయిన్గానే కాదు, విలన్ రోల్ కూడా చేశారు. అలా మహానటి సావిత్రి చేసిన తొలి విలన్ రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సావిత్రి గారు సంసారం సినిమాలో తొలిసారిగా నటించాల్సి ఉంది, కానీ వయసులో చిన్నది కావడంతో, అంతగా మెచ్యూరిటీ లేకపోవడంతో ఆమెను ఆ మూవీ నుంచి తీసేశారు. కాకపోతే ఆ సినిమాలో హీరోయిన్గా కాకుండా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఒకసారిగా కాసేపు మెరిశారు. ఇందులో ఒక మాయామహర్లో డ్యాన్స్ చేసే సన్నివేశంలో సావిత్రి తలుక్కున మెరిశారు. రమ్మంటే రానే రాను, నేను రమ్మంటే రానే రాను అనే పాటకు తన అద్భుతమైన డ్యాన్స్తో ఆకట్టుకుంది. అది ఇప్పటి స్పెషల్ సాంగ్ని తలపించేలా ఉంటుంది. సావిత్రి గారు 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమాలో హీరోయిన్గా మారారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఫిమేల్ లీడ్ పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన దేవదాసు మూవీ ఆమె లైఫ్ని మార్చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు అప్పటి టాప్ హీరోలందరికీ సావిత్రి గారే ఫస్ట్ చాయిస్గా ఉండేవారు. ఈ క్రమంలో చంద్రహారం అనే మూవీలో సావిత్రి నటించారు. ఇది 1954లో విడుదలైన జానపద మూవీ. ఇందులో సావిత్రి చెంచలుగా నటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరోయిన్గా శ్రీరంజని ఉన్నారు. దర్శకుడు కామేశ్వరరావుని పరిచయం చేస్తూ విజయ సంస్థ నిర్మించిన సినిమా ఇది. ఇందులో హీరోపై మనసు పడి అతనిని తన సొంతం చేసుకోవాలని హీరోయిన్ని పలు కష్టాలకు గురి చేసే చెంచలుగా సావిత్రి నటించారు. హీరోని వరించి తీసుకువెళ్లే వ్యాంపు లక్షణాలున్న దేవకన్య వేషం వేసింది మహానటి. ఆమె కెరీర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన సినిమా ఇదే కావడం విశేషం. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో సావిత్రి నటన ఇరగదీసింది. ఇలా తనలోని విలక్షణ నటిని బయటపెట్టింది సావిత్రి. ఆ మూవీకి సావిత్రి నటనే పెద్ద అసెట్గా నిలిచింది. మహానటి సావిత్రి అనేకమైన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించారు. తెలుగు తెరపైనే కాదు, దక్షిణాది సినీ పరిశ్రమలోనే అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటిగా ఓ వెలుగు వెలిగారు. సావిత్రి మరణం చాలా విషాదంగా ముగిసిన విషయం మనకు తెలిసిందే. సంసార జీవితం విఫలం కావడం, దర్శకురాలిగా సక్సెస్ కాలేకపోవడం, నిర్మాతగా నష్టాలను చవిచూడడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, ఐటీ దాడులు, ఇలా అన్ని కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. దీంతో మద్యానికి బానిసై డిప్రెషన్లోకి వెళ్ళి కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి చనిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆ మహానటి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.